దీని మొత్తానికి ఎక్కడ బొక్కబడదో చెప్తాను నేను. ప్రజాస్వామ్యం అనే డెఫినేషన్ చూస్తే మనకు అక్కడ దారి దొరుకుతుంది. ఆ డెఫినేషన్లో ప్రజలమైన మేము అని స్టార్ట్ అవుతుంది మన రాజ్యాంగం ప్రియాంబుల్. భారత ప్రజలమైన మేమేంటి అంటే మేము ఈ దేశానికి యజమానులం. యజమానిత్వం అనగా ఏంటంటే అర్థం, ప్రజాస్వామ్యంలో స్వామ్యము అంటే యజమానిత్వం అంటే ప్రజలే యజమానులు అని అర్థం. ప్రజల యజమానులు అంటే ఈ దేశంలో ఏ పని జరగాలన్నా నిర్ణయం ప్రజలే చేయాలి. అమలు చేయడానికి అమలు చేసే మనుషులను మేము ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, పర్యవేక్షణ మేమే చేయాలి. ఫలితాలు మంచి వచ్చినా చెడు వచ్చినా మాకే. ఇది అర్థం ప్రజాస్వామ్యం అంటే. రాచరికం అంటే అర్థం ఏంటంటే నిర్ణయం రాజే చేస్తాడు, పర్యవేక్షణ రాజు తరఫున మనుషులు చేస్తారు, ఫలితాలు మంచి వస్తే రాజుకి, చెడు వస్తే జనానికి. నియంతృత్వంలో నియంత నిర్ణయాలు చేస్తాడు, అమలు చేసేది నియంత తరఫున మనుషులు అమలు చేస్తారు, పర్యవేక్షణాధికారం రాజుదే అంటే నియంతదే. ఫలితాలు మేలు జరిగితే నియంతకి, నష్టం జరిగితే జనానికి. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు ప్రజలు చేయాలా, పర్యవేక్షణ ప్రజలే చేయాలా, ఫలితాలు మంచి వచ్చినా చెడు వచ్చినా మాకే. ఇది దాని అర్థం. ఈ ప్రజాస్వామ్యానికి ఈ అర్థము అమలు జరుగుతుందా లేదా అనే అనుమానం ఆయన ఎందుకు వ్యక్తం చేశారంటే, తరతరాల నుంచి మన సమాజం సమానత్వం మీద ఆధారపడదు కాదు. సామాజికంగా వేల కులాలు ఉన్న ఈ దేశంలో అన్ని కులాలని నిచ్చెన మెట్లు పెట్టినట్టుగా పేర్చిపెట్టారు ఒకరి కింద ఒకరిని. నీకంటే పైనుండి కులాన్ని గౌరవంగా చూసేటట్టుగా, నీకంటే కింద ఉండేవాడిని హీనంగా చూసేటట్టుగా నేర్పించి పెట్టారు. ఇది టోటల్ ఇంజనీర్ చేసింది. వీళ్ళందరికీ పైన కూర్చున్నాడు, అందరికంటే పైన బ్రాహ్మణులు కూర్చొని ఉన్నారు. దయచేసి ఇక్కడ బ్రాహ్మణులు ఎవరు కోపడగాకండి, నేను చరిత్రలో ఉన్నది చెప్తున్నా. నాకేం బ్రాహ్మణులు అంటే నాకేం కోపం లేదు. బ్రాహ్మణిజం ప్రమాదకరమైంది, బ్రాహ్మణుడు ప్రమాదకరమైనడు కాదు. బ్రాహ్మణిజానికి చర్చ వస్తుంది కాదు చెప్తున్నాను నేను. ఆ పైన ఉండేవాడు ఎవడి కింద ఎవడు కూర్చోవాలో చెప్పేశాడు. అందరికంటే అట్టడుగుని ఎవరిని కూర్చోబెట్టాడు, వీళ్ళని తాకరాదు అని కూర్చోబెట్టాడు. తాకకూడదు వీళ్ళని. మనం మంచినీళ్ళు తాగే దారులు తాకకూడదు, మనం నడిచిన దారులు నడవకూడదు, మనం వేసుకున్న బట్టలు లాంటివి వేసుకోకూడదు, చదువుకోకూడదు, మనలాగా జీవించకూడదు. వాళ్ళు అట్టడుగును కూర్చోబెట్టినారు. ఈ అట్టడుగును ఉండే వాళ్ళని తరతరాల నుంచి అలా కూర్చోబెట్టిన తర్వాత మేము రాజ్యాంగం రాసినంత మాత్రాన వీళ్ళందరికీ మేలు జరుగుతుందా అనే క్వశ్చన్ వేశాడు. అంతేకాదు, అంబేద్కర్ చెప్పింది ఏంటంటే భక్తి అనేది ఒక మతం మీదనో దేవుడి మీదనో ఒక గుడి మీదనో భక్తి ఉంటే వాళ్ళకి ఏదైనా మేలు జరగద్దని నమ్మకం ఉంటే ఉండొచ్చు, జరుగుతో లేదో నాకు తెలియదు. కానీ వ్యక్తి మీద భక్తి ఉంటే ప్రమాదం, నియంతలు తయారవుతారు. వ్యక్తుల మీద భక్తి ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం.